నమస్తే. భగవద్గీతలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 10వ శ్లోకం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భగవానుడు ఈ శ్లోకంలో తామస గుణం అధికంగా ఉన్నవాడు ఎటువంటి భోజనాన్ని ఇష్టపడతారో చెప్తున్నారు. ముందు రెండు శ్లోకాల్లో సాత్విక గుణం ఉన్నవాళ్ళు ఎటువంటి భోజనాన్ని ఇష్టపడతారో చెప్పారు, అలాగే రాజసిక గుణం ఉన్నవాళ్ళు ఎటువంటి భోజనాలు ఇష్టపడతారో చెప్పారు. దెన్ ఆ భోజనానికి వచ్చే ఎఫెక్ట్స్ కూడా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. సో ఈ తామస గుణం ఉన్న వాళ్ళు ఇష్టపడే భోజనానికి 6 లక్షణాలు చెప్తున్నారు. ఫస్ట్ యాతయామం అంటే జనరల్గా యామము అంటే 3 గంటలుగా చెప్పబడుతుంది. సో ఒక రోజులో 8 యామాలు ఉంటాయి. సో అంటే జనరల్గా కూడా భోజనము 3 గంటల కన్నా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండదు అని పెద్దవాళ్ళు చెప్తారు. సో యాతయామం అంటే ఆ 3 గంటలు దాటిన తర్వాత దాని ఫ్రెష్నెస్ పోతుంది. సో అందుకని యాతయామం గతరసం. అప్పుడు ఏమవుతుంది, గతరసం అంటే అందులో ఉన్న వైటాలిటీ పోతుంది, ఫ్రెష్నెస్ పోతుంది, అది ఎండిపోయినట్టు అయిపోతుంది. సో అలా 3 గంటలు దాటిన తర్వాత ఫ్రెష్నెస్ పోతుంది. అందుకని యాతయామం గతరసం. పూతి అంటే వాసన రావడం, దుర్వాసన రావడం. తర్వాత పూతి పర్యుషితం అంటే ముందు రాత్రి వండిన భోజనం. సో మనం చద్దన్నం అంటాం అట్లా. నెక్స్ట్ పర్యుషితం అంటే ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అవ్వబడిన భోజనం, లేకపోతే ఇంకోటి తినగా మిగిలిన భోజనం. సో అలాంటిది ఇష్టపడతారట తామస గుణం ఉన్నవాడు. నెక్స్ట్ అమేధ్యము అంటే దేవతా నివేదనకి పనికిరాని భోజనం. సో ఇట్లా ఈ తామస గుణం ఉన్న వాళ్ళు ఇష్టపడే భోజనానికి 6 లక్షణాలు చెప్తున్నారు భగవాన్. సో మనం ఇదేంటంటే మెయిన్గా ఈ 3 కూడా మనం తినే ఆహారం మెయిన్ కాబట్టి మనకి ఈ విధంగా మనం టెస్ట్ చేసుకుంటే, ఇవి తెలుసుకుని మనం టెస్ట్ చేసుకుంటే, మన ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటే మన బిహేవియర్లో కూడా కరెక్షన్స్ వస్తాయి, అట్లాగే మన స్వభావంలో కూడా కరెక్షన్స్ వస్తాయని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.